తనకొక మంచి నెక్లెస్ చూపించండి. ఇదిగో మేడం. ఎక్కడికి వెళ్తారా? థ్యాంక్స్. జాబ్ కావాలన్నావు కదరా. అమ్మగురు, అరే నూకాలు, ఇలా ఎండను పడొస్తున్నారేటమ్మా? నీడ దూరం అయిపోయింది కదా నూకాలు. బాగున్నావా? బాగానే ఉన్నానమ్మా. ఆ సంచి ఇవ్వండి. పర్వాలేదు నూకాలు. బాలేటోరే, ఇటివ్వండమ్మా. పదండి, పద. జరిగిందంతా తెలిసిందమ్మా. బంగారం లాంటి మీకింత కట్టం వచ్చిందని బాధపడ్డాను గాని ఇంటికి రానేకపోనాను. ఆయన మాటలు ఇంకా మనసులోనే పెట్టుకునున్నావా? అయ్యయ్యో, అదే లేదమ్మా. గొప్పగా చూసిన ఈ కళ్ళతో మిమ్మల్ని ఇలా చూడలేక రానేకపోనానమ్మా, అంతే. ఏంటో నూకాలు, ఏవేవో జరిగిపోయాయి, చివరికి ఇలా మిగిలిపోయాం. బాధపడకండమ్మా, దేవుడు మిమ్మల్ని సల్లంగా చూస్తాడు. ఈ కష్టాలన్నీ కరిగిపోయే మబ్బులే. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నావు నూకాలు. కాలు కింద పెడితే కందిపోద్దన్నట్టుగా పెరిగిన మీరేటి ఇలా ఎండను పడి తిరగడమేటమ్మా? అప్పుడు దేవుడు అవిచ్చాడు, అనుభవించా. ఇప్పుడు ఇవిచ్చాడు, అనుభవిస్తున్నా. అంతే తేడా, అంతకు మించి ఇంకేం లేదు. రాను కాలు, ఇదే మా ఇల్లు. ఎలాంటి ఇంట్లో ఉండేవారు ఇలాంటి ఇంట్లో ఉంటున్నారమ్మా. ఊరు మధ్యనుంటే ఎప్పుడు ఎటుపోయినా ఎవరో ఒకరు కనిపిస్తారు, పరామర్శిస్తారు, జాలి చూపిస్తారు. అదిష్టం లేకే ఆయన ఇలా దూరంగా ఇల్లు చూశారు. సరే, లోపలికి రా. ఇలా ఇవ్వు నూకాలు. అలా కూర్చో, కాఫీ తీసుకొస్తాను. ఏటేటి నానుండగా తమరు కాఫీ తీసుకొస్తారా? సాలే కూర్చోండి అమ్మా, నానెళ్ళి తీసుకొస్తాను కదా. కూకోండి. నూకాలు, సెందమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. తమరెలా ఉన్నారు? బాగున్నాను. కూకుండమ్మా, కాఫీ కొట్టుకొస్తాను. నూకాలు ఎప్పుడొచ్చిందమ్మా? వస్తూ ఉంటే దారిలో కనిపించిందమ్మా. కాఫీ తీసుకోండమ్మా. నీ చేత్తో కాఫీ తాగుతుంటే మళ్ళీ మన ఇంట్లో ఉన్నట్టుంది. లంకం తిల్లి పోగొట్టుకుని మీరు ఇలాంటి ఇంట్లో ఉంటుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. ఆ దేవుడికి కూడా నాయం లేదమ్మా. అదేటో మంచోళ్ళ మీద పగబడతాడు. పగబట్టింది దేవుడు కాదు నూకాలు,
ఆ రాజా. లేనిపోని కక్షలు పెంచుకొని మా పెదనాన్నని దొంగ దెబ్బతీసి ఈ రోజు మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టాడు. దర్జాగా ఉన్న మా కుటుంబాన్ని ఈ రోజు ఈ దరిద్రంలో బతికేలా చేశాడు. అతనంత రాక్షసుడని ఆ రోజే తెలుసుంటే అతనితో పరిచయం పెంచుకునేదాన్నే కాదు. ఇప్పుడు రాజా గురించి ఎందుకు లేచందు? మన పరిస్థితి ఇలా కావడానికి కారణం అతనే అయినప్పుడు అతని గురించి కాక ఇంకెవరి గురించి మాట్లాడతామమ్మా? అక్క వదిలించుకున్న దరిద్రాన్ని నేను తగిలించుకొని ఈరోజు మనందరి కష్టానికి నేను ఒక కారణం అయ్యాను. మమ్మల్ని ఇలా బాధ పెట్టినందుకు అతను ఇంతకింత అనుభవించకపోడు. ఇక నేను వెళ్తానమ్మా. ఆగు నువ్వు కలు. అదేంటి, ఉండు, మధ్యాహ్నం భోంచేసి వెళ్తూ గాని. లేదులే అమ్మా, పనుంది, మళ్ళీ వస్తానుగా. చూడనమ్మా, ఈ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఈ ఇంటి మహాలక్ష్మి మీరు. మీకు ఈ కట్టాలు ఎక్కువ రోజులుండవమ్మా. మీరున్న చోట కట్టాలే ఉండకూడదు. అయినా ఉంది అంటే అది తెలుసో తెలియకో మంచోల్ని బాధ పెట్టడం వల్లే. అది అందరికీ అర్థం కాదు. మళ్ళా ఈ స్థితిలో మిమ్మల్ని ఈ కళ్ళతో చూడకూడదని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. వస్తానమ్మా.
ఎవరది? ఎవరు అంటే మాట్లాడరే? పరా ఇంట్లోకి అనుమతి లేకుండా రాకూడదు అని తెలియదా? ఇలా దొంగతనంగా ఇంట్లోకి వచ్చిన వాళ్ళని ఏమంటారో తెలుసా? దొంగ అంటారు. ఓ రాంప్రసాద్ గారా, ఏంటి ఇలా దయచేశారు? అలవాటు ప్రకారం కాళ్ళు ఇలా లాగేశాయి అంటే ఇంకా ఇది నీళ్ళు అనుకుంటున్నావా? చూసావా, నీళ్ళు కూడా నీకు పరాయిదైపోయింది. నాది నాది అనుకుంటూ నువ్వు ఏం చూసుకొని ఎగిరెగిరి పడ్డావో అవేవీ లేవు. ఇంతటితో అయిపోలేదు, అనుభవించాల్సింది ఇంకా చాలా ఉంది. నువ్వు చేసింది చిన్న తప్పు కాదు రాంప్రసాద్. నా స్నేహితుణ్ణి నాకు దూరం చేసి అన్నీ ఉన్నా ఏమీ లేనివాణ్ణి చేశావు. అందుకే నీకు ఏమీ లేకుండా చేశాను. అణువు అణువున అహంకారం, అడుగు అడుగులో నాకేంటి అన్న గర్వం, మాట మాటలో నన్నేం చేస్తావురా అన్న నమ్మకం, ఏవి అవన్నీ ఏమైపోయినాయి రాంప్రసాద్? పోయింది ఆస్తేగా. అంతకన్నా విలువైన ప్రాణాలు ఇంకా నీ దగ్గరే ఉన్నాయిగా. చూసావా, నీ బలం డబ్బు, నీ నమ్మకం డబ్బు, నీ అభిమానం డబ్బు. డబ్బుతో డబ్బు కోసం బ్రతికే వాళ్ళు మీరు. అందుకే డబ్బు లేదు అనగానే ఇలా మెత్తబడిపోయావు. నేను నిన్ను ఫస్ట్లో చూసి చాలా రోషగాడివనుకున్నాను. నా మీద సవాళ్లు చేస్తుంటే కూతురు కన్నా నా మీద కోపమే ఎక్కువ అనుకున్నాను. నమ్మిన దానికోసం ఏమైనా చేసే తెగింపు ఉన్నవాడివనుకున్నాను. కానీ అవేవీ నీ దగ్గర లేనట్లున్నాయి కదా రాంప్రసాద్? నీళ్ళు అనుకొని వచ్చిన నువ్వొచ్చింది నా ఇంట్లోకి. ఇంత జరిగినా అది మర్చిపోయి నా ఇంట్లో అడుగు పెట్టావు అంటే ఏమనుకోవాలి రాంప్రసాద్? డబ్బుతో పాటు పౌరుషం కూడా పోయిందా? హలో, గుర్తు చేస్తే వచ్చేదాన్ని పౌరుషం అనరు. అదే నీకుండుంటే నాలాంటి వాడి చేతిలో ఓడిపోయిన మరుక్షణమే ప్రాణాలు వదిలేసేవాడివి. సవాలు చేసి మరీ ఓడించాను, సవాలు చేసి మరీ వీధుల్లో నిలబెట్టాను. అయినా ఇంకా నువ్వు బయట తిరుగుతున్నావంటే నువ్వేంటో నీ పౌరుషం ఏంటో అర్థమవుతుంది. నీ స్థానంలో నేనుంటే ఓడిపోయాను అన్న మరుక్షణమే నా ప్రమేయం లేకుండానే ప్రాణాలు పోయిండేవి. రోషన్ తెలియని నీలాంటి వాడికి చెప్పిన ప్రయోజనం ఏముందిలే, వెళ్ళు.
వచ్చారా? భోజనం టైం అయిపోతుంటే ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారండి? ఎండలో బయటికి వెళ్ళొద్దంటే వినరు. చూడండి ఎలా నీరసపడిపోయారు. రండి భోంచెద్దురు గాని. నాకు ఆకలిగా లేదు. టైం ఎంతైందో చూసారా? ఇంకా ఆకలి అవ్వకపోవడం ఏంటి? రండి అన్నం ముందు కూర్చుంటే అదే వేస్తుంది. ప్లీజ్ అర్చన, నన్ను ప్రశాంతంగా వదిలే. ఇలా దొంగతనంగా ఇంట్లోకొచ్చిన వాళ్ళని ఏమంటారో తెలుసా? దొంగ అంటారు. పోయింది ఆస్తేగా, అంతకన్నా విలువైన ప్రాణాలు ఇంకా నీ దగ్గరే ఉన్నాయిగా. గుర్తు చేస్తే వచ్చేదాన్ని పౌరుషం అనరు. అదే నీకుండుంటే నాలాంటి వాడి చేతిలో ఓడిపోయిన మరుక్షణమే ప్రాణాలు వదిలేసేవాడి. అయినా ఇంకా నువ్వు బయట తిరుగుతున్నావంటే నువ్వేంటో నీ పౌరుషం ఏంటో అర్థమవుతుంది. నీ స్థానంలో నేనుంటే ఓడిపోయాను అన్న మరుక్షణమే నా ప్రమేయం లేకుండానే ప్రాణాలు పోయిండేవి. నాలాంటి వాడి చేతిలో ఓడిపోయిన మరుక్షణమే ప్రాణాలు వదిలేసేవాడివి. కిషోర్, అలాగే ఫాస్ట్గానే వర్క్ ఫినిష్ చేస్తాను. డోంట్ వరీ. బాయ్. ఈయన అన్నానికి వచ్చేట్లేరు. కనీసం పాలైనా తాగుతారేమో. ఏమండి, గడిపెట్టారేంటండి? తలుపు తీయండి. ఏమండి, తలుపు తీయండి. ఏం చేస్తున్నారు ఈయన? ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యావే, అదే నేను భరించలేకపోతున్నాను.